చూడండి గోంగూర అయితే బాగా వచ్చిందండి. మంచి హెల్తీగా ఈ సమ్మర్లో గోంగూర మనకు చాలా బాగా పెరిగిపోయింది. కాకపోతే చూడండి గడ్డి ఎక్కడ చూడ గడ్డి ఉందండి. ఈ గడ్డి ఉండడం వల్ల ఏంటంటే ప్లాంట్స్ అయితే గ్రోత్ ఉండదండి, వాటికి బలం తగ్గిపోయి. ఇంకొకటి ఏంటంటే అండి ఈ గడ్డి పొన్నగంటి ఆకండి, చిన్న ఫ్రూట్ బాక్స్ అండి. ఇది ఫ్రూట్స్ దీంట్లో అయితే మనకు పెరిగిపోయినాయి. నాటానండి ఇవి పొన్నగడ్డి. ఎంత హెల్దీగా ఎంత చక్కగా వచ్చింది చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 7:20 టైం. ఇంట్లో చూడండి బియ్యం కడిగిన వాటర్ అండి, కూరగాయల వాటర్. ఇవే నేను నా ప్లాంట్స్కి అయితే ఇస్తానండి. మంచి ఫెర్టిలైజర్ ఇది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంట్లో పండించుకున్న కూరగాయలు. మన గార్డెన్లో గోంగూర, కేవలం ఇది నేను గోంగూర కోసమే పెట్టానండి. గోంగూర చూడండి ఎంత మంచి వచ్చింది. దీనికి కూడా చక్కగా మన ఇంట్లో ఫెర్టిలైజరే ఇచ్చేద్దాము. కోయిల్ అయితే మార్నింగ్ చక్కగా కూకు అంటుంది చూడండి. వినడానికి కూడా సౌండ్ ఎంత బాగుంటుందండి కోయిల. నల్ల పసుపు అండి, నల్ల పసుపు అయితే న్యూ ప్లాంట్స్ అయితే వచ్చేసినాయండి. ఇదిగా తోట, నల్ల పసుపు తోట. ప్లాంట్ వచ్చేసి బ్రహ్మకమలం అండి. ఈ లీఫ్ చూడండి ఇలా ఎండిపోయింది. కోయిల సౌండ్ వింటుంటే ఎంత బాగుందండి. ఈ ప్లాంట్కి అయితే అండి ఇట్లా పెట్టేసి ఈ మట్టి అయితే దీంట్లో వేస్తానండి. ఇంకా చూద్దాం, ఇలా పెట్టేస్తే మనకు గ్రోత్ అవుతుందా, ఇది ఏర్లు వస్తుందా చూస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నానండి, ట్రై చేస్తున్నాను నేను. చూద్దాం వస్తుందేమో. ప్లాంట్కి కొంచెం వాటర్ ఇద్దామండి. ఇట్లా మట్టి వేసాం కదా ఈ బ్రహ్మకమలం ప్లాంట్కి. చూడండి న్యూ అయితే వచ్చేసింది లీఫ్ ఒకటి. ఈ చింత చిగురు ఇవి అంతా తెంపేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ కొత్తవి అయితే వచ్చేస్తాయి చిగురు, మనకు కర్రీ వండుకోవచ్చు అనమాట. మొత్తం అయితే ఇలా తీసేస్తాను, మళ్ళీ న్యూగా చిగురు అయితే వచ్చేస్తుంది. ఇలా అంతా తీసేసేయాలి ఇట్లా మొత్తము. ఇట్లా తీయడం వల్ల మనకు కొత్త చిగురు అయితే వచ్చేస్తుందండి. ఇలా అంతా తీసేస్తున్నాను చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 7:15 అట్లా అవుతుందండి టైము. గుడ్ మార్నింగ్. దొండకాయలు అయితే హార్వెస్ట్ అయితే వేసుకుందామండి. ఇక్కడ చూడండి పిందెలు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి, అన్నీ పిందెలే. తీగనైతే ఇటు పాకిద్దామండి. ఇక్కడ కూడా చూడండి ఇలా చక్కగా పిందెలు వచ్చేస్తున్నాయి. హార్వెస్ట్ అయితే వేసుకుందాము. హెల్తీగా అండి నిజంగా మన ఇంట్లో పండించుకున్న పంట ఆరోగ్యానికి కూడా మంచిది.